క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవడం ధర్మం కాదని అన్నాడు యయాతి. తనకు కచుడి శాపం ఉందని చెప్పింది దేవయాని. అప్పుడు యయాతి వివాహానికి ఒప్పుకున్నాడు. దేవయాని యయాతిల వివాహం జరిగింది. దేవయాని వెంట శర్మిష్ఠ దాసిగా వెళ్ళింది. యయాతి దేవయానులకు యదువు తుర్వసుడు అనే 2 కుమారులు పుట్టారు. ఈలోపు శర్మిష్ఠ కూడా యయాతిని కోరుకుంది. తనకు సంతానం ప్రసాదించమని కోరింది. యయాతి ఆమెను అంగీకరించాడు. శర్మిష్ఠ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన దేవయాని శుక్రాచార్యులు యయాతిని శపించారు. ఆ శాపం వల్ల యవ్వనంలో ఉన్న యయాతి వృద్ధుడయ్యాడు. శాప విమోచనం కోరాడు యయాతి. నీ కుమారుల్లో ఎవరైనా తన యవ్వనాన్ని ధారపోస్తే నీ రూపం నీకు వస్తుందని శుక్రాచార్యుడు చెప్పాడు. దేవయాని కొడుకులు తమ యవ్వనాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి శర్మిష్ఠ చివరి కొడుకు పురు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా చివరి దశలో తన యవ్వనాన్ని మళ్లీ పురుకి ఇచ్చేసి భార్యలతో తపస్సుకు వెళ్ళిపోయాడు యయాతి.